ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏంటన్నా ఇంకా వింటర్ స్టార్ట్ అయిందండి. సమ్మర్ అయిపోయింది. ఈరోజు లాస్ట్ గార్డెన్ చూపించి నేను వింటర్కి ఏమేమి మొక్కలు పెట్టుకుంటానో వీడియో పెడదామని వీడియో చేస్తున్నాను. అంటే ఇది గరాజ్లోని పెట్టుకోవచ్చండి. కరివేపాకు అయితే హోమ్లోనే విండో దగ్గర పెట్టాలి. ఏమేమి మొక్కలు పెడుతున్నానో ఏంటనేది చూపిస్తానండి ఈరోజు. రండి మరి లేట్ చూస్తారు కదా, ఇది మందార చెట్టు అండి. ఈ మందార చెట్టు ఇండియా మందార చెట్టు. ఇది తెలిసిందే అందరికీ. కలర్స్ వస్తాయి, 4 కలర్స్ వస్తాయండి. మందార చెట్టు మాత్రం ఇండియా మార్కెట్లోది కానీ కాస్కోలో కానీ ఏదైనా ఇండియా అది మాత్రం బయట వింటర్కి ఉండదండి. ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంటర్ అయ్యేదాకా మనం లోపలే ఉంచుకోవాలండి. గరాజ్లోనైనా పెట్టచ్చు, లేదంటే మీరు ఎక్కడైనా అంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే పురుగు వస్తుంది, అందుకే ఇండో దగ్గరలో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే. నెక్స్ట్ గరాజ్లో అంటే ఫీజింగ్ టైంలో వచ్చినప్పుడు పెట్టుకోవచ్చండి. ఇది ములగ చెట్టు అండి. నెక్స్ట్ది ఈ ములగ చెట్టు కూడా గరాజ్లో పెట్టవచ్చండి. ఫీజింగ్ టైంలో వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ తీసుకోవాలండి, అన్నీ లోపల పెట్టుకోవాలి. గరాజ్లో పెట్టినప్పుడు కొంచెం లైట్ వేసుకొని పెట్టుకోండి. అంటే గరాజ్ లైట్ అయినా ఉంచేయండి, 24 అవర్స్ సరిపోతుంది. లేదు మీరు ఇంకా ఎక్కువ మొక్కలు ఉన్నాయి అనుకుంటే అమెజాన్లోని లైట్ కొనుక్కోండి. లైట్ కొనుక్కొని దాని కింద పెట్టుకుంటే పర్వాలేదండి, మంచిగానే ఉంటాయి అన్నీ. ఇదంతా చాలా లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి, లాస్ట్ ఇయరే వేసాను. ఇంకో మొక్క చూద్దాం రండి. ఇది చెర్రీ అండి. ఇది కాస్కోలో తీసుకున్నాను చెర్రీ మొక్క. ఇది కూడా వింటర్కి అంటే -30 అలా వెళ్ళిపోయింది అనుకోండి ఉండదంటండి. ఫీజింగ్ వస్తుంది కాబట్టి డాలర్స్లో ఫీజింగ్ కూడా వస్తుంది కాబట్టి లోపల పెట్టుకోవాలండి కంపల్సరీగా. అది ఫ్రూట్ మొక్క. ఇయర్ తీసుకొచ్చాను కదా, ఇంకా ఏమీ రాలేదు ఫ్రూట్స్ అయ్యని. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలండి. అది కిందే వేసాను, అది కూడా తీయాలండి కింద నుంచే. మళ్ళీని వింటర్ వస్తుంది కదా, ఇంకా తీసుకునేవన్నీ మీకు పెడుతున్నాను. ఇంకా తెలిసిందే కదా, ఇంకా కరివేపాకు ఉంటే ఇంకా లోపల పెట్టుకోవాలండి. హోమ్ లోపల పెట్టేసుకోవాలి. గరాజ్లోని అక్కడ ఇక్కడ పెట్టుకుంటే కంటనా లోపల పెట్టుకుంటే మీకు మంచిగా అలా గ్రీన్గానే ఉంటుంది. మళ్ళీ పోయి చిగురాడుతుందా లేదా అని ఇదిలో వండుకుంటా. ఒక్క కరివేపాకు మాత్రం ఇంట్లో పెట్టుకోండి, ఇండో దగ్గరలో పెట్టుకోండి, ఎండ తగిలేలాగా. అవి ఉంటాయి. అది ఎలా తీసామో అలా మళ్ళీ వస్తుందండి. ఆ కరివేపాకు మాత్రం బయట గరాజులో అనుకోండి ఆకులన్నీ రాలిపోతాయి, అయినా వస్తాయి. ఆకులన్నీ పోయినా కూడా మళ్ళీ చిగురెడుతుందండి కరివేపాకు. గరాజులో పెట్టుకునేది లైట్ వేసి పెట్టుకోండి, ఎందుకంటే కరివేపాకుకి మంచి కేరింగ్ ఉంటేనండి మనకి మళ్ళీ అలాగే చిగురేస్తుంది. అందుకే నేను ఎప్పుడు గరాజ్లోని పెట్టను, బయట పెట్టను, హోమ్ లోపల పెట్టేస్తానండి. హోమ్ ఇండో దగ్గర పెడతాను నేను, మంచిగా వస్తుంది. అది ఎలా ఉందో గ్రీన్గా మళ్ళీ అలాగే ఉంటుంది. అప్పుడప్పుడు సన్లైట్ వచ్చినప్పుడు వస్తుంది కదండి, కొంచెం టెంపరేచర్ బాగున్నప్పుడు బయట తీసి పెట్టుకుంటే బాగుంటుంది, వర్షం పడేటప్పుడు కూడా. ఇంకా ఇది గోరింటాకు అండి. గోరింటాకు చాలా బాగా ఎత్తుగా హైట్గా బాగా ఎదిగిందండి. కింద వేస్తే మంచి బాగా వచ్చిందండి, హైటు నా హైట్లోకి వచ్చేసింది. చాలా చిన్న మొక్క కొన్నాను ఇండియా మార్కెట్లోనే. ఇండియా మార్కెట్లో ఎంత అంటే చాలా చిన్నదండి, అది ఉంటుందో లేదో అన్నట్టుగా కొన్నాము. 2 కొన్నానండి. ఫస్ట్ 1 ఇయర్ కొన్నా, 1 ఇయర్ ముందు కొన్నాను. ఇది పోయిందేమో అనుకున్నాను వింటర్కి, కానీ బాగానే వచ్చింది. ఇంకోటి కూడా కొన్నాను, అది వేరే తొట్టుల్లో వేసుకున్నానండి. తొట్టులో వేసుకొని మలిచి వేసుకొని పెట్టుకుంటే మీకు మంచిగానే వస్తుందండి. గరాజ్లో పెట్టేసుకోండి. ఇది కింద వేస్తే ఉండదని చాలామంది అన్నారు. ఇంక ఇయర్ మాత్రం తీసేద్దామని అనుకుంటున్నాను. ఇంకా వామ్ చెట్టు కూడా అలాగే లోపల పెట్టుకోవాలండి, వింటర్కి అస్సలు ఉండదు, వింటర్ టెంపరేచర్కి. ఇంకా ఇవన్నీ మల్లె చెట్లు, అవన్నీ ఈ ఆరెంజ్ చెట్లు అండి. ఇవి సీడ్స్తో వేసాను ఆరెంజ్ చెట్లు కూడా. ఇది సీడ్స్తోనంటే ఇండియా మార్కెట్లోని. ఇది జాన్ చెట్టు కూడా సీడ్సేనండి, పప్పాయి కూడా సీడ్స్తోనే వేసాను. చాలా బాగా వచ్చాయండి. ఇవన్నీ కేర్ చేయాలి. ఒక చిన్న గరాజ్లో పెట్టుకోవడం కానీ, చిన్న గ్రీన్ హౌస్ కానీ. ఇది కలబంద అండి. కలబంద మాత్రం అసలు ఉండదండి, ఫీజింగ్ కానీ చల్లదనానికి దేనికి ఉండదండి. ఇంట్లో పెట్టేసుకోవచ్చు, ఒక సైడ్కి మంచిగా ఎదుగుతుంది ఇంట్లో ఇంకా బాగాన. ఇంకా మల్లె చెట్టు కూడా అలాగే బాగుంటుందండి, అలాగే ఉంటుంది. ఇది కూడా గరాజ్లో పెట్టుకోవచ్చు, లేదంటే హోమ్ లోపల మీకు ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చండి. ఇది కూడా ఇదేనండి, గోరింటాకు అండి. రెండో గోరింటాకు చెట్టు చాలా బాగా వచ్చింది. ఇంకేముందండి, గార్డెన్ ఫుల్గా చూడండి ఎలా ఉందో, లైక్ చేయండి, ఫాలో అవ్వండి.
ఇంకా ఈ వింటర్ అయిపోతే ఈ గ్రీనరీ ఎప్పుడూ ఉండదండి. ఇంకా 4 మంత్స్ దాకా ఉండదు. అదే ఫీల్ అవుతుంటాం. ఇంత నేతి బీరకాయ అది ఉందండి. చాలా పొడుగ్గా లావుగా వచ్చిందండి నేతి బీరకాయ అయితే. ఇందులో నేతి బీరకాయ, బీరకాయ, చిక్కుడుకాయ అయి కూడా ఏసామండి. చాలా వచ్చింది. అదంతా ఇది వాల్‌కి పెట్టామండి. అక్కడ వెనకాతలంతా పెట్టినప్పుడు నా వీడియో చూస్తే తెలుస్తది ఎలా పెట్టారో ఏంటో అని. నా ఛానల్‌లోకెళ్ళి గార్డెన్ గురించి కేరింగ్ అన్నీ ఎలాగా ఏంటని నా వీడియోలో చెప్పాను. ఎంత బాగుందో చూసారు కదా గ్రీనరీ అంతానా. ఇంకా 4 మంత్స్ తర్వాత మళ్ళీ వేసుకున్నందుకు అవుతుందండి. వింటర్ స్టార్ట్ అయింది కదా. ఇది కాకరకాయ అండి. చాలా బాగా వచ్చాయి కాకరకాయలు కూడా నేను వేసాను. ఇంకా కరివేపాకు చూసారు కదా. ఇంకా ఇంకా ఇలాగే ఉంటుందండి. ఇంకా ఎదగదు, ఎందుకంటే ఎండ ఉండదు కాబట్టి, సన్లైట్ ఉండదు కాబట్టి అసలు రావండి. ఇంకా ఇంకా మల్లె చెట్లు అవన్నీ, ఇంకా తమలపాకు చెట్లు అవన్నీ తీసుకోవాలండి. ఇంకా మందార చెట్టు కూడా, జామ చెట్టు ఏమీ అవసరం లేదండి. తొట్టిలో ఉంటే బయటే ఉండొచ్చు. కింద కూడా వేసానండి. నేను సీడ్స్‌తో వేసాను కాబట్టి ఫిగ్గు అవన్నీ ఏమీ లోపల పెట్టక్కర్లేదండి. ఫిగ్ చెట్టు కూడా, ఆపిల్ చెట్టు ఇంకేమీ పెట్టక్కర్లేదు. నేను సీడ్స్‌తో వేసింది రెడ్ యాపిల్ అండి. ఇది కొన్నామండి కాస్కోలోని. ఇది గ్రీన్ యాపిల్ అండి. క్యాప్సికమ్ అవన్నీ మొక్కలన్నీ ఇంకా అన్నీ పోతాయండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ సీడ్స్తోనే వేసుకోవాలి. నేను కొన్ని సేవ్ చేసుకొని దాచుకుందామని చెప్పి చూస్తున్నాను. చిల్లీ మొక్కలును, ఇంకా క్యాప్సికమ్ మొక్కలు అవి ఉన్నాయి కదండి. అవి కొన్ని మొక్కలు తీసేటప్పుడు కూడా ఇంకో వీడియో తీస్తాను. ఏమేమి మొక్కలు కేర్ చేశానో ఏంటని, వాటిని కూడా ఎలా కేర్ చేశానో మొక్కలన్నీని అవి కూడా ఈ వీడియో తీస్తానండి. ఫాలో అవ్వండి. ఇంకా టమాటా మొక్కలు ఇప్పుడు వస్తున్నాయి. టమాటాలు మరి వస్తాయో మరి పండుతాయో తెలీదు. బాగా మంచిగా వచ్చాయి, అన్నీ పింజిలాగా దిగాయి. ఇవన్నీ చిల్లీవండి. ఇది చెర్రీవి ఏవో యాపిల్ చెర్రీ ఏదో నాకు తెలీదండి. అది పేరు గుర్తు రావట్లేదు. ములగ చెట్టు అండి అది. అది కూడా తీయాలండి, ములగ చెట్టు కూడాను. ఇక్కడ క్యాప్సికమ్ ఉల్లికాడలు, ఇంకా గోంగూర, వంకాయలు అవన్నీ వేసాను. ఎంత బాగుందో చూసారు కదా. ఇది దానిమ్మ అండి. దానిమ్మ కూడా సీడ్స్‌తో వేసింది కూడా ఉందండి. దానిమ్మ చాలా బాగా వచ్చాయి. ఇంకా ఫ్రూట్స్ స్టార్ట్ అవ్వలేదు. మొక్క అయితే చాలా హెల్తీ వచ్చింది. ఇదేమో చైనీ ఏదో నూడిల్స్‌లోని నెక్స్ట్ ఫ్రైడ్ రైస్‌లో కూడా వేస్తారటండి. నేనైతే స్మెల్‌కే వాడుతున్నాను. నేను దేంట్లోని వాడలేదది. ఎప్పుడు ట్రై చేయలేదండి. అది వేస్తే మంచిగా తులసికోటలాగా మంచిగా అనిపించిందని ఉంచాను. ఇంకా గోరుచిక్కుడు అంటారు కదండీ! గోరుచిక్కుడు అవి సీడ్స్ కోసమని ఉంచాను ఇంకా. ఇంకా రావేమో అని చెప్పి ఇంక సీడ్స్‌కి వదిలేసానండి కొన్ని. ఇది దానిమ్మ అండి. ఇది సీడ్స్‌తో వేసింది ఇది. ఫస్ట్ చూసింది మాత్రం అది కొన్నిదండి. ఇది మాత్రం ఆరెంజ్ అండి. ఆరెంజ్ కూడా వేసాను. లాస్ట్ ఇయర్ వేసిందేనండి అది. ఇది చూపించాను కదా. ఇది కూడా కింద వేసానని. ఇది గోరింటాకు అండి. చూసారా గోరింటాకు పక్కనే దాలియా మొక్క. ఇది గోరింటాకు ఇప్పుడు తీయాలి. సీడ్స్‌తో వేసానని చెప్పాను కదా. దాంట్లోనే ఉండిపోయిందండి. నిమ్మ చెట్టుతోనే ఉండిపోయిందని చెప్పి మేము తీయలేదండి దాన్ని. ఇంకా అలా వదిలేసాము. 2 ఏళ్ళు తీయనందుకు అవ్వలేదు. ఇది వంకాయలండి. లాస్ట్ ఇయర్ వేసానండి. ఆ జామ మొక్క లాస్ట్‌లో చూసారు కదా. అది లాస్ట్ ఇయర్ వేసిందండి. ఇది ఇంకా పాదులు అవన్నీనండి. ఆ బెడ్ లాస్ట్‌లో ఎందుకు మూలలో వదిలేసానంటే వాటర్ పైప్ అక్కడ ఉందండి. దానికోసం ఆ సైడ్‌కి వేయలేదు ఏ మొక్కలు. ఇంకా ఇది జాస్మిన్ ఫ్లవర్ అండి. ఇది జాస్మిన్ లాగా వస్తుంది. చూడనందుకు మాత్రం పనస పండు చెట్టులాగా ఉంటుంది, పనస చెట్టులాగా. ఇంకా అక్కడ గ్రీన్ పీచ్ యాపిల్ ఏవో ఉంటాయండి. అదొక యాపిల్, దాని పేరు నేను సరిగ్గా జూమ్ చేయలేదు. ఇంకా ఇవన్నీ ఇంకా పాదులండి. బీరకాయ, ఆనపకాయ, ఇంకా గుమ్మడికాయ అవన్నీ వచ్చాయి. ఎంత బాగున్నాయో చూసారు కదా గ్రీన్‌గాన. ఇదేమో గ్రేప్స్ అండి. గ్రేప్స్ కూడా వేసాను నేను. నా మొక్కల్లోని చూసారు కదా ఎంత బాగున్నాయో గ్రీన్‌గాను. ఇంత బాగున్నాయో చూసారు కదా. చిక్కుడుగాయలు కూడా చాలా గుత్తులు గుత్తులుగా వచ్చాయి. చాలా బాగున్నాయండి. ఇంత బాగున్నదో గ్రీన్‌గా. ఇంకా 1 మంత్‌లో ఇవన్నీ అవి ఉంటాయి చూడండి, మొత్తం ఎడారిలాగా అయిపోతుందండి. అది ఎడారే అంటాం మేము. అవన్నీ గ్రీన్ అంతా పోతుంది కదా. ఇంకా కళ్ళతో చూడనందుకు ఇంకా మిస్ అవుతాం 4 మంత్స్ దాకా. 6 మంత్స్ దాకా మళ్ళీ రావాలంటే మళ్ళీ 4 మంత్స్ తర్వాత స్టార్ట్ చేస్తాము ఈ గ్రీన్ అంతాను.
అప్పుడు స్టార్ట్ చేసిన ఇంకా 1 మంత్ తర్వాత ఇలా వస్తదండి. మళ్ళీ మాకు 6 మంత్స్ దాకా అలా చిన్నగానే ఉంటది. అవన్నీని గుమ్మడికాయలు చూసారా ఎంత కాసాయో బూడిద గుమ్మడికాయలండి. నేను ఎయలేదండి. అది అలాగే వచ్చింది. ఎంత బాగున్నాయో చూడండి. ఇది వేరే గుమ్మడి ఇంకోటున్నదండి. అది కూడా వేరే గుమ్మడి. ఇదంతా ఈ లోపల అరటి చెట్టు ఏసామండి. మాకు తెలియలేదు. అంటే అది క్లోజ్ అయిపోతది ఆ పాదులతోనని చెప్పి మాకు ఐడియా రాలేదు. నెక్స్ట్ ఇయర్ వేరే ప్లేస్‌లో ఏద్దామని అనుకుంటున్నాము. చూడాలి. ఇదంతా కాకరకాయ, ఇంకా చిక్కుడుకాయ, దొండకాయ అవన్నీ వస్తున్నాయండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అనేసరికి ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏమో మరి చూస్తాము. ఇంటర్ అయ్యేదాకా కూలింగ్ అయ్యేదాకా నేను ఇంకా ఆ పాదులు ఏమీ ముట్టుకోకూడదు. దొండపాదు అది తీయకూడదు అనుకున్నాను. ఇది ఆనపకాయ అండి. ఇండియాలో ఉంటది కదా! ఆ ఆనపకాయ ఎంత పెద్దదొచ్చింది చూసారా? ఎంత బావుందో. ఇంకా ఇంతేనండి. గార్డెన్ అంతా చూసారు కదా! ఎలా ఉందో చెప్పండి. ఈ కిందనంతా ఇది మామిడి టెంకతో ఏశారండి. మాకు తెలిసిన వాళ్ళు ఆ చెట్టు ఇచ్చేస్తుంటేనే ఆళ్ళు వేరే ఊరెళ్ళిపోయారని ఆ చెట్టు నాకిచ్చేశారు. ఆవిడిచ్చిన తర్వాత నాకింకా 2, 3 లీవ్స్ వచ్చాయి. చూడాలండి మరి నెక్స్ట్ ఇయర్‌కి సేవ్ చేద్దామని అనుకుంటున్నాను ఆమె గుర్తుగాన. ఇంక ఇంతేనండి. ఇయ్యే బెడ్లు ఎలా ఉందో చూసారు కదా! ఎంత గ్రీన్‌గా ఉందో. నేను వీడియో తీస్తుంటేనే అబ్బా! ఈ 4 మంత్స్ తర్వాత ఇవన్నీ ఉండవా అనిపిస్తూ ఉంటది. ఎంత బావుందో చూసారా? ఇది మళ్ళీ నేను చూడాలంటే ఇంకా 6 మంత్స్ పడతదండి. మిస్ అవుతానండి ఈ గ్రీనరీ అంతాను. ఇంక వీడియోలో చూసుకొనే నేను చూసుకోవాలి అంతాను. ఎంత బావుందో చూసారు కదా! ఇది మళ్ళీ ఇవన్నీ లేనప్పుడు కూడా మీకు మళ్ళీ వీడియో తీస్తాను. మీకు అప్పుడు అనిపిస్తది. అయ్యో! ఇంత గ్రీన్‌గా ఉండేది ఇలా అయిపోయిందా అని చెప్పి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్. నమస్తే. ఉంటాను.